స్వయంవరం ఏ విధంగా ఉందంటే, విదర్భ నగరంలో మహాసౌందర్యరాశి అయినటువంటి దమయంతీదేవికి స్వయంవరం ప్రకటించారు కాబట్టి ప్రతి దేశం నుంచి అనేక రకాలైనటువంటి పరాక్రమంతులు రాజులు బయలుదేరారు. వీరే కాకుండా దేవలోకంలో తెలిసినటువంటి దేవతల రాజైనటువంటి దేవేంద్రుడు, దిక్పాలకులు కూడా బయలుదేరి ఈ యొక్క స్వయంవరానికి బయలుదేరారట. ఈ విధంగా అంతటి మహాసౌందర్య రాశంట దమయంతిదేవి. అలాంటి సౌందర్యవతిని వివాహం చేసుకోకపోయినా ఒకసారి చూసి వద్దామనే ఉద్దేశంతో దిక్పాలకులతో కూడా కూడి ఈ యొక్క దేవేంద్రుడు బయలుదేరి వస్తున్నట్ట. అదేవిధంగా స్వయంవరానికి ఈ నలమహారాజు గారు కూడా అత్యంత ఉత్సాహంతో రథాంతో తను కూడా బయలుదేరి విదర్భ దేశానికి బయలుదేరాడు. ఈ రకంగా వస్తున్న సమయంలో మార్గమధ్యంలో భూమి మీదకు వచ్చినటువంటి దిక్పాలకులు దేవేంద్రుడు నలమహారాజు గారికి తారసపడ్డారు. ఆ నలుడి యొక్క సౌందర్యాన్ని చూసి దేవేంద్రుడు కూడా ఎంతో ముచ్చటపడి, ఆగు మహారాజా అన్నాడు. అనేసరికల్లా ఎక్కడి నుంచి శబ్దం వచ్చిందా అని చెప్పిన నలమహారాజు గారు చుట్టుపక్కల చూసేసరికల్లా ఒక దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి దేవేంద్రుడు కనిపించాట. ఒక్క క్షణం రథాన్ని ఆపి ఆయనకి నమస్కరించి, మహానుభావ, నీవు ఎవరువు, ఏ దేవుడువు, లేకపోతే దేవతవా, ఈ విధంగా మధ్యలో నాకు సాక్షాత్కరించి నన్ను అనుగ్రహించడానికి వచ్చిన దేవుడివా, ఏమిటి చెప్పు స్వామి అని చెప్పినంటే అప్పుడు ఆయన ఈ విధంగా అన్నాడు, అవన్నీ కాదు నాయన, నేను దేవేంద్రుడను, దేవతల రాజును, వీళ్ళు నా దిక్పాలకులు, నాకు నువ్వు దూతగా ఉండి ఒక సహాయం చేసి పెట్టాలి మానవా అని చెప్పనని ఈ నలమహారాజుతోటి దేవేంద్రుడు చెప్పాట. తప్పకుండా అవశ్యము దేవేంద్రుడే వచ్చి నన్ను శాసించినట్టయితే నేను చేయకుండా ఉంటానా, ఏమిటి చెప్పండి ప్రభు అని చెప్పిన సరికల్లా, ఏమీ లేదయ్యా, విదర్భ దేశంలో దమయంతీదేవికి స్వయంవరం జరుగుతోందిట. ఆ స్వయంవరంలో ఆ దేవి అంటే దమయంతీదేవి మాలో ఒకరిని వివాహం చేసుకునేటట్టుగా నీవు మాట్లాడి రాయబారం చెయ్యవయ్యా అని చెప్పిన నలమహారాజు గారికి చెప్పాట దేవేంద్రుడు. ఒక్కసారిగా నలమహారాజు గారు ఖిన్నుడైపోయి, మహానుభావ, నేను కూడా ఆ దమయంతీదేవి యొక్క స్వయంవరానికే వెడుతున్నాను, నన్ను ఈ విధంగా మీరు చెప్పారేమిటి స్వామి అని చెప్పేసరికల్లా దేవేంద్రుడు అవన్నీ కూడా కాకుండా, నాయన, నువ్వు మహారాజువి, క్షత్రియ పుత్రుడివి, ఇచ్చిన మాట ప్రకారం నేను ఏం చెబితే చేస్తానని చెప్పిన మాట ఇచ్చావు, ఈ విధంగా చేస్తే నీకు మంచిది, లేదా మాట తప్పుతావా అని దేవేంద్రుడు అనేసరికల్లా తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చిన మాట ప్రకారం, దేవేంద్రుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ మహారాజు గారు విదర్భ దేశానికి పయనమై బయలుదేరబోతున్న సమయంలో మళ్ళీ దేవేంద్రుడు పిలిచి, నలమహారాజా, మేము ఇచ్చినటువంటి ఒక మహత్యం వరం వలన నీవు రాజ్యంలోకి అడుగుపెట్టిన తర్వాత అంతఃపురంలోకి వెళ్ళే వరకు కూడా ఎవరికీ కనపడవు, కాబట్టి నువ్వు మమ్మల్ని తలుచుకుని లోపలికి వెళ్ళు, అంతా శుభం జరుగుతుంది అని చెప్పాట. సరే అని చెప్పాం కానీ విషణవదనంతో ఏదో విధంగా రాజ్యంలోకి ప్రవేశించి నలమహారాజు గారు ఎదురుకుండా వెడుతున్నా సరే సైనికులు ఎవరికీ కూడా అతను కనబడలేదు. అంతఃపురంలోకి ప్రవేశించగానే చక్కటి చిరుగాలులు, ఎంతో మహిమోన్నతమైనటువంటి మంచి గాలులు, పరిమళాలు కనిపించాయి. ఆయన పీల్చగలిగాడు. ఈ విధంగా అయ్యేసరికల్లా లోపలికి వెళ్ళేసరికి ఒక్కసారిగా దమయంతిదేవి ఈ నలమహారాజును చూసి, ఓ సౌందర్య పోషకుడా, ఎవరు నీవు, ఈ విధంగా ఇక్కడికి ఎలా రాగలిగావు, ఇంతమందిని ఆపి అని చెప్పి ఆయన అడిగేసరికల్లా అప్పుడు ఆయన అన్నాడు, నేను నిషధ దేశానికి సంబంధించినటువంటి మహారాజును, నేను ఈ స్వయంవరానికి వస్తున్న సమయంలో దేవతలు దిక్పాలకులు నాకు కనబడి స్వయంవరంలో వారిని మాత్రమే నువ్వు వరించేటట్టుగా నన్ను దూతగా పంపారు, కాబట్టి నువ్వు వారిలో ఒకరిని వరిస్తే గనక అంతా శుభం జరుగుతుంది అని చెప్పేసరికల్లా ఒక్కసారిగా దమయంతిదేవి నలమహారాజు నేను అని చెప్పేసరికి చాలా సంతోషపడినదే అయ్యి ఉండి, అదే సమయంలో దుఃఖమయమైనటువంటి ముఖారవిందాన్ని కనిపించేలా చేసిందిట నలమహారాజుకి. మహారాజా, మిమ్మల్ని ఇంతవరకు చూడకుండానే మనసులో నేను ఎంతో ఆరాధించి మిమ్మల్నే భర్తగా నేను అనుకుంటూ ఉన్నాను, అలాంటి నన్ను ఈరోజు ఎవరో దిక్పాలకులు వస్తున్నారని చెప్పిన వాళ్ళను వరించమండం ఏమాత్రం భావ్యం కాదని చెప్పేసరికల్లా నలమహారాజు గారు వెంటనే తేరుకొని, ఓ దేవి, నేను కూడా నిన్ను అదే విధంగా ఇంతకుముందు అభిమానించాను, కానీ దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం నేను వాళ్ళ యొక్క దూతగా ఇక్కడికి వచ్చాను, కాబట్టి వారి కోరికను మన్నించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా దేవతలకు కానీ దిక్పాలకులకు కానీ సౌందర్యం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.
అలాగే వారికి జరామరణాలు అనేవి సంభవించవు. అలా జరామరణం లేనిటువంటి వాణ్ణి వివాహం చేసుకుని నువ్వు సుఖపడకుండా ఇలా మానవ దేహంతో వృద్ధులైపోయి జరామరణాలు సంభవించే ఈ మానవ శరీరంతో నీకెందుకు సంబంధం అని చెప్పేసరికల్లా అవేమీ కాదు స్వామి, మనస వాచ కర్మణ నేను ఎప్పుడూ కూడా చూడకుండానే మిమ్మల్నే భర్తగా అనుకున్నాను, కాబట్టి మిమ్మల్నే స్వీకరిస్తాను. ఆ దిక్పాలకులు ఎవరో వస్తే రానివ్వండి, వారినే ప్రార్థించి వారి యొక్క శరణు జొచ్చి మిమ్మల్ని వివాహం చేసుకున్నట్టుగా వాళ్ళనే ప్రార్థిస్తానని చెప్పని నలమహారాజుతో చెప్పేసరికల్లా ఇదే విషయాన్ని నలమహారాజు గారు బయటకు వెళ్ళి దేవతలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ఈ విధమైనటువంటి రాయబారం తర్వాత జరిగినటువంటి సంభాషణ అంతా కూడా ఈ దేవేంద్రుడికి విన్నవించాట. అప్పుడు దేవేంద్రుడు అన్నాడు, నలమహారాజా, మమ్మల్ని కాదని నిన్ను ఏ విధంగా వివాహం చేసుకుంటుందో మేము కూడా చూస్తాం అని చెప్పినని ఈ దిక్పాలకులు ఆయన కలిసి స్వయంవరం రోజున ఈ యొక్క సభకు వచ్చారట. వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా నలమహారాజులాగే వాళ్ళ యొక్క కామరూపాన్ని ప్రదర్శించి అందరూ కూడా నలమహారాజులాగే కనిపిస్తున్నారట. ఈ విధంగా అయ్యేసరికి ఆ వరమాల తీసుకొని వచ్చినటువంటి దమయంతి దేవి దేవతలని మనస్సులో ఒక్కొక్క దేవతనే ఒక్క ప్రార్థనా రూపంలో ప్రార్థించి, ఓ దేవతలారా, నేను మానవకాంతను, నా యొక్క కోరిక మన్నించి నన్ను నలుణ్ణే మాత్రమే పెళ్లి చేసుకునేటట్టుగా అనుగ్రహించండి తండ్రి అని చెప్పిన కళ్ళు మూసుకునేసరికల్లా ఆవిడ యొక్క ప్రార్థన విన్నటువంటి దేవతలు సంతోషించి శుభమస్తు అని చెప్పి తమ నిజ రూపంలో దర్శనమిచ్చారట. అప్పుడు దేదీప్యమానమైనటువంటి కాంతితో నలమహారాజు గారు అక్కడ ఉండేసరికి దేవతల మధ్యన ఆ వరమాల తీసుకెళ్ళి నలమహారాజు గారి యొక్క మెళ్ళో వేసి స్వయంవరాన్ని చాలించిందిట. పండిత సభా మధ్యమున దమయంతి దేవి నలమహారాజుల యొక్క స్వయంవరం ముగిసింది. ముగిసిన తర్వాత దేవతలందరూ కూడా వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి తమ తమ లోకాలకి బయలుదేరదామని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా పెళ్లి చేసుకున్నటువంటి నలమహారాజు గారు కూడా తమ యొక్క రాజ్యానికి బయలుదేరి వెళ్తున్నారు. వెళుతున్న సమయంలో ఆకాశగమనంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ దేవతలకి కలిపురుషుడు కనిపించాడు. కలిపురుషుడు కనిపించేసరికల్లా ఎక్కడికి వెళుతున్నావయ్యా అని చెప్పిన దేవేంద్రుడు అడిగితే, భూలోకంలో విదర్భ దేశంలో దమయంతి దేవి స్వయంవరం అవుతోందిట, అది చూద్దామని వెళుతున్నాను దేవేంద్ర అంటే, వీళ్ళు నవ్వుకొని, ఓహ్ ఈ కలిపురుష ఇంకా ఎక్కడున్నావు నాయన, వారి యొక్క స్వయంవరం ముగిసిపోయింది, వారి వివాహం కూడా అయిపోయింది, కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు నాయన అని చెప్పిన నవ్వుకుంటూ వెళ్ళిపోయేసరికల్లా కలిపురుషుడి యొక్క మనసులో ఆగ్రహం పెళ్ళుబికిందిట. అందరూ వస్తానన్న సమయానికి ఏదో విధంగా అందరూ రాకుండా స్వయంవరం ఏ విధంగా చేసుకోగలిగారు, నన్ను అవమానించారు కదా అనే భావంతో ఈ యొక్క నలమహారాజు యొక్క రాజ్యాన్ని అంతటినీ పోగొట్టి భార్యావియోగం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు కానీ అతని యొక్క శాస్తి జరగదని చెప్పి అనుకొని మనసులో అనుకొని ఈ నిషిధ రాజ్యానికి బయలుదేరాట ఈ యొక్క కలిపురుషుడు. ఈ విధంగా కలిపురుషుని యొక్క ప్రభావం వలన నలమహారాజు గారు ఏ విధమైనటువంటి దౌష్ట్యాన్ని అనుభవించాడో ఆ విషయాన్నే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ నలదమయంతుల మీద కలి ప్రభావం ఏ విధంగా జరిగిందనేదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ రకంగా ఆగ్రహించినటువంటి కలిపురుషుడు నిషిధ రాజ్యానికి వెళ్ళి ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు ఈ యొక్క నలమహారాజుని ప్రవేశింపచేసి అతని యొక్క మంచి ఆలోచనని తరిమికొట్టి దుష్టబుద్ధిని కలిగింపచేయాలి అని చెప్పిన అవకాశం కోసం కార్చు కూర్చున్నాడు. ఎలా అంటే, ఎప్పుడైతే మనిషి అధర్మం వైపు వెడతాడో, చేయకూడనటువంటి పనులు చేస్తాడో ఆ సమయంలోనే శని యొక్క ప్రభావం వలన కలిపురుషుని యొక్క జిజ్ఞాస, కలిపురుషుని యొక్క ప్రభావం మనిషి మీద నిలకడగా నిలుస్తుంది. ఈ విధంగా కలి ప్రభావం ఏ విధంగా అయితే మనిషి మీద ప్రసరిస్తుందో అప్పుడే ఆ మనిషి పతనానికి నాందిగా మారతాడు. కాబట్టి ఏది ధర్మము ఏది అధర్మము అనేటువంటి విషయాలోచన ఉన్నవాడే సరైనటువంటి మానవుడు అని చెప్పనని ఆ నలమహారాజే కొంతకాలం తర్వాత చెప్పాడు. అయితే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎందుకు చూస్తున్నాడంటే, అవకాశం అంటే ఏంటంటే, నలమహారాజు గారు ఎంతో ధర్మ సంపత్తి కలవాడు, ధర్మాన్ని ధరించేవాడు, రక్షించేవాడు. అలాంటి మహారాజు గారు ఎప్పుడూ కూడా ఏ ప్రజలని కూడా బాధ పెట్టకుండా ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ మాకు నలమహారాజు మాత్రమే మా తండ్రి, మా ప్రభువు అని అనుకునేటట్టుగా ప్రజలందరినీ కూడా చూసుకుంటూ ఉండేవాడు. ఈ రకమైనటువంటి మహారాజు గారిని ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా పట్టాలి అని చెప్పిన కలిపురుషుడు వేచి ఉన్న సమయంలో ఒకరోజు ఆయన వెళ్ళకూడనటువంటి ప్లేస్కి వెళ్ళి
ఒక పరిసరాలకు వెళ్ళి గబగబా తన రాజ్యానికి తిరిగొచ్చి పాదప్రక్షాళన చేసుకోకుండా సమయం మించిపోతోంది కదా అని చెప్పినని సంధ్యావందనాది కార్యక్రమం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఎప్పుడైనా సరే అశౌచంగా కానీ పాదప్రక్షాళన కానీ చేసుకోకుండా ఈ సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తే ఆ సమయంలో కూడా శని ప్రభావం తప్పకుండా ఉంటుంది అనడానికి ఈ మహారాజు గారి యొక్క చరిత్రే ఒక దృష్టాంతం. ఈ విధంగా ఆ మహారాజు గారు సంధ్యావందనం చేసే సమయంలో అప్పుడు కలిపురుషుడు ఈ యొక్క మహారాజు గారి యొక్క దేహంలోకి ప్రవేశించాట. ఆయన దృష్టి ఇంజెక్ట్ అయ్యిందనమాట. ఆ విధంగా లోపలికి వెళ్ళేసరికల్లా కలి ప్రభావం తనతో మొదలవ్వంగానే ఒక రకమైనటువంటి భావంలో ఈ యొక్క మహారాజు గారు ఉన్నాడు. అయితే ఈ మహారాజు గారి యొక్క పినతండ్రి కొడుకు అంటే దాయాదు వరసైన వాడు పొరుగు రాజ్యంలో ఉండేటువంటి ఒక మహారాజు గారు పుష్కరుడు అనేటువంటి వాడు ఇతనికి సోదర సమానమై ఉంటూ ఉంటాడు. అయితే కలిపురుషుడు ఒక బ్రాహ్మణ రూపంలో పుష్కరుని దగ్గరికి వెళ్ళి నలమహారాజు గారికి మంచి మంచి ఆటలన్నా జూదమన్నా చాలా ఇష్టము, మీరు ఏదో విధంగా అతన్ని జూదానికి పిలిచి అతని యొక్క రాజ్యాన్నంతా కూడా మీరు తీసుకోవచ్చని చెప్పేసరికల్లా ఈ పుష్కరుడు దురాలోచనతో బ్రాహ్మడి విధంగా చెప్పాడు కదా అని చెప్పానని అంటే ఈ నిషిధ రాజ్యానికి కబురు పెట్టి ఇలా పలానా వాడిని పుష్కరుని నీ సోదరుణ్ణి మాట్లాడుతున్నాను, నేను నాతో మీరు జూదవాడడానికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పేసరికల్లా ఆ కాలంలో ఎవరైనా ఒక ఆటకి కానీ విషయానికి కానీ విహారయాత్రకు కానీ పిలిస్తే వెళ్ళకపోతే అధర్మం. అది ఆ యుగధర్మం అన్నమాట. కాబట్టి ఆ యుగధర్మం ప్రకారం సోదరుడే కదా పిలిచాడనే విషయంతో తప్పకుండా వస్తానని చెప్పని నలమహారాజు గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఈ నలమహారాజు ఆ పుష్కరునితో జోదం అనేటువంటి వ్యసనాన్ని ఆటని ప్రారంభించాడు. ఈ విధంగా ప్రారంభిస్తూ కొంచెం కొంచెం సరదాగా మాట్లాడుతూ మొదలైనటువంటి వ్యసనం ఎంతవరకు వెళ్ళిందయ్యా అంటే తన రాజ్యం మొత్తాన్ని పోగొట్టుకునేంతటి దుస్థితికి దిగజారిపోయాడు నలమహారాజు. ఏ విధంగా జరుగుతోందో, ఎందువల్ల జరుగుతోందో పోయే కొద్దీ కూడా పంతం పెరుగుతూ ఆ జూదంలో సర్వాన్ని కోల్పోయి రథ గజ తొరగాలన్నీ కూడా ఏనుగులు మహామహా గోవులు ఇవన్నిటినీ కూడా పణంగా పెట్టి మొత్తానికి నిశ్చింతగా ప్రతి విషయంలోనూ ఆ పుష్కరుని వద్ద ఓడిపోయాడు. ఎందువల్లయ్యా అంటే కలి ప్రభావం వలన. ఏ వ్యక్తి అయినా సరే దీనికి నిదర్శనం ఏంటయ్యా అంటే నలమహారాజు చక్రవర్తి లాంటి వాడు ఇలాంటి వ్యసనానికి బానిసై ఏ విధమైనటువంటి దుర్భరమైన కష్టాన్ని అనుభవించాడో తెలిసి కూడా ఒక్కొక్కసారి మనమందరం కూడా ఏదో ఒక ప్రయత్నంలో వెళ్ళి ఏదో చేద్దాం, ఏదో సంపాదిద్దాం అనే విశేషంతో వెళ్ళి భార్య బిడ్డలకి, ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి దూరం అయ్యేటువంటి అవకాశం ఎంత ఉందో ఈ నలమహారాజు గారి యొక్క చరిత్రే దీనికి దృష్టాంతం. ఈ విధంగా అన్నీ పోగొట్టుకుంటే ఈయన యొక్క భార్య దమయంతిదేవి ఇంట్లో దుఃఖిస్తూ నా భర్త ఇంకా ఏదో సంపాదిద్దాం, పోగొట్టుకున్న దాన్ని సంపాదిద్దామనే విషయంతో చాలా పోగొట్టుకుంటున్నాడు, ఏం చేస్తాం, ఇదంతా విధివ్రాత అని చెప్పని దుఃఖిస్తూ ఉందిట. ఇలా సర్వం కోల్పోయిన తర్వాత తన యొక్క కోటని, సింహాసనాన్ని కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు. ఆ తర్వాత రాజ్యాన్ని విడిచి మహారాజు గారు బయటికి రావాల్సి వచ్చింది. ఈ విధంగా అయ్యిందేమిటా అని చెప్పి బాధపడుతూ ఉంటే కట్టుబట్టలతో రాజ్యాన్ని విడిచి తమ యొక్క ఇద్దరు పిల్లలతో బయటకు వస్తున్న సమయంలో దమయంతి తన ఇద్దరు కుమారుల్ని కూడా తన యొక్క సారథికి పిలిచి ఈ విధంగా నా తండ్రి గారికి ఈ విషయాలన్నీ చెప్పకుండా ఈ పిల్లల్ని నేను పంపిస్తున్నానని చెప్పిన మా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పని ఈయన యొక్క సారథి ఎవరైతే ఉన్నాడో ఈ సారథుడు అంటే వార్ష్ణేయుడు అనమాట. ఈ సారథి పేరు వార్ష్ణేయుడు. ఈ సారథి ఈ పిల్లలను తీసుకుని విదర్భ దేశానికి భీమరాజు గారి దగ్గరికి వెళ్ళి విషయమంతా పూసగుచ్చినట్టుగా చెప్పాడు. ఒక్కసారి ఈ విధంగా అయ్యేసరికి అయ్యో నా కూతురు అల్లుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో కదా అని చెప్పని వెతికించడానికి ఆయన పంపిస్తే అప్పటికే వీళ్ళు రాజ్యాన్ని విడిచి అడవిలో పయనిస్తూ ఉన్నారట. అడవిలో ఏవో కందమూలాలు అవి తింటూ కడు దుఃఖమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఉద్యుక్తులయ్యారు. ఒకరోజు ఈ విధంగా బాధపడుతూ దమయంతిదేవి ఈ యొక్క మన నలమహారాజు గారి యొక్క ఊరు మీద అంటే కాళ్ళ మీద తలబెట్టుకుని నిద్రిస్తున్న సమయంలో మహారాజు గారు ఈ విధంగా ఆలోచించాడు, నా వెంట ఉండబట్టే కదా నా భార్యకి ఇన్ని కష్టాలు సంభవించాయి, ఈ కష్టాలన్నీ తొలగిపోవాలంటే నేను ఈవిడికి దగ్గరగా ఉండకూడదు, కాబట్టి ఏదో విధంగా నేను ఇక్కడి నుంచి దూరం అయిపోవాలి అని చెప్పని అనుకొని
తన దగ్గర పడుకున్నటువంటి భార్య యొక్క చెంగును కాస్త చించి ఆ చెంగుని తన మీద వేసుకొని మెల్లిగా అక్కడి నుంచి భార్యను వదిలి వెళ్ళిపోయాట. ఈ విధంగా వెళ్ళిన తర్వాత కాసేపు అయిన తర్వాత దమయంతి గబుక్కును లేచి తన భర్త జాడ తెలియక ఎంతో బాధపడుతూ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమైపోయాడో అని చెప్పిన చీర చెంగు చూసుకుంటే ఆ చెంగు చిరిగిపోయి ఉందిట. ఈ విధంగా ఎందుకన్నానంటే ఒంటి మీద వస్త్రం కూడా సరైనది లేకుండా బయటికి రావలసినటువంటి పరిస్థితి ఆ నలమహారాజు కలిగింది. ఎందువల్లయ్యా అంటే వ్యసనం వలన. ఆ వ్యసనం ఎందువల్ల వచ్చిందయ్యా అంటే కలి ప్రభావం వలన. కలి ప్రభావం ఎందువల్ల ఉంటుందయ్యా అంటే ధర్మ కార్యాచరణ విషయమై మనం ఆసక్తి చూపకపోవడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ విధంగా నలమహారాజు గారు వెళ్ళిపోయిన తర్వాత దమయంతి దేవికి దిక్కుతోచగా అడవిలో అటు ఇటు తిరుగుతున్న సమయంలో ఒక కొండ చిలువ వచ్చి ఆవిడ్ని బంధించినట్టుగా పట్టుకోబోతుంటే గట్టిగా కేకలు వేసిందిట దమయంతి దేవి. గట్టిగా కేకలు వేసేసరికి ఏమిటా అని చెప్పారనుకుని ఎవరో ఒక కిరాతకుడు ఆ మార్గాన్ని వెడుతూ ఈ స్త్రీ యొక్క కేకలు విని వచ్చి ఆ కొండ చిలువను సంహరించి దమయంతి దేవి యొక్క చరిత్ర మొత్తం తెలుసుకొని అది ఆసరాగా తీసుకున్న ఆ కిరాతకుడు ఆవిడ్ని స్పృశిద్దామని దగ్గరికి వెళ్ళిన సమయంలో ఈ దమయంతి దేవి యొక్క పాతివ్రత్య మహిమ వలనైతేనేమి, భర్త యందు చూపించే అనురాగం వల్లనైతేనేమి, ఆవిడ తీక్ష్ణమైనటువంటి దృష్టి తాకిడికి ఆ కిరాతకుడు భస్మమైపోయాడు. కాబట్టి ఎందుకంటే ఏ స్త్రీ అయితే తన భర్తని సంపూర్ణంగా అభిమానిస్తూ చక్కగా చూసుకోగలదో అలాంటి స్త్రీకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఎవరి వల్ల ఉండదు అనటంలో ఈ యొక్క దృష్టాంతమే, ఈ యొక్క విషయమే దృష్టాంతం అన్నమాట మనకి. కాబట్టి ఈ విధంగా జరిగిన తర్వాత దమయంతిదేవి అలా బాధపడుతూ తన భర్త కోసం వెతుకుతూ వెడుతుంటే కొంతమంది బాటసారులు కనిపించారట. వారితో పాటు అయ్యా నేను ఫలానా రాణిగారిని, నా భర్త కోసం నేను వెతుకుతూ ఈ విధంగా అడవిలో ఉన్నాను, నా ఈ కోరికతే ఏ విధంగా తీరుతుందో తెలియట్లేదంటే అందులో ఒక ఆయన, అమ్మా నేను చూస్తే రాచకళ ఉట్టిపడుతోంది, నువ్వు మాతో పాటు రమ్మా, మేము ఇక్కడ ఛేది దేశం అనే దేశానికి వెడుతున్నాము, ఆ దేశానికి వెడితే నీ భర్త జాడేమన్నా తెలుస్తుందేమో అని చెప్పేసరికల్లా ఈ బాటసారుల వెనకే దమయంతిదేవి వెళ్ళి అలసిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ ఛేది దేశం అనే దేశానికి వెళ్ళిందిట. అక్కడ రోడ్డు మీద వెడుతుంటే ఈవిడ సరైనటువంటి తిండి లేక పిచ్చిదానిలా ఉన్నటువంటి దమయంతిదేవిని చూసి రాజుగారి యొక్క కోటగృహంలోంచి రాజమాత గారు చూసి ఈవిడ్ని దగ్గరికి పిలిపించిందిట దమయంతిదేవిని. పిలిచి, అమ్మాయి నీ మొహంలో రాచకళ ఉట్టిపడుతోంది తల్లి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏమిటని చెప్పానంటే దమయంతి తన యొక్క వృత్తాంతాన్ని పోసగుచ్చినట్టు మొత్తం చెప్పిందిట. చెప్పేసిన తర్వాత, అమ్మా నువ్వు ఎక్కడికే వెళ్ళక్కర్లేదు, నీ భర్తని వెతికి తీసుకొచ్చే పూచి బాధ్యత నాది, అంతవరకు నువ్వు ఉచితంగా ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే నా కుమార్తెకి సైరంధ్రిగా పనిచేస్తూ ఇక్కడే కొంతకాలం గడుపమ్మా అని చెప్పి అన్నదిట. సైరంధ్రి అనేసరికల్లా కుమార్తె యొక్క అలంకరణలు ఇవన్నీ చూసుకునేవారని ఆ కాలంలో సైరంధ్రి అనేవారు. ఆ విధంగా చెప్పిన తర్వాత దమయంతిదేవి రాజమాతకు నమస్కరించి, అమ్మా మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ ఎవరు పెట్టిన ఎంగిలి పదార్థాలు అలాంటివి నేను తిన్ను, ఎవరితోనూ నేను మాట్లాడను, కానీ నా భర్తను వెతకడానికి ఎవరైతే వెళుతున్నారో వారితో మాత్రమే నేను మాట్లాడగలుగుతాను, వారికి చెప్పిన విధంగానే వారితో ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా అయితే నా భర్త ఉంటాడో, నా భర్త ఆచూకీ ఏ విధంగా లభిస్తుందో అనే విషయాలపై మాత్రమే నేను వాళ్ళతో మాట్లాడతాను, ఇంతకు మించి నా దగ్గర నుంచి మీరు ఏమీ ఆశించదు అంటే రాజమాత నవ్వి అదే విధంగా ఉండు తల్లి అని చెప్పని అన్నదిట. ఈ విధంగా జరిగి కొంతకాలం అక్కడే గడుపుదామని చెప్పని దమయంతిదేవి నిశ్చయించుకుంది. అయితే తన భార్యను వదిలి వెళ్ళినటువంటి నలమహారాజు గారు అడవిలో దారి తప్పిపోయి ఎటు వెళుతున్నాడో తెలియక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఆ మహానుభావుడు నడుస్తూ ఉంటే అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత దావానలం వ్యాపించింది. అంటే అడవిలో ఎక్కడో అగ్ని రాజుకొని అది ఆ అడవి చుట్టూ కూడా ముట్టుకొని ప్రచండమైనటువంటి దావానలా వ్యాపించి అగ్నికీరలు వచ్చేస్తూ ఉన్నాయట. అయితే అందులో రక్షించండి అని చెప్పని మానవ ఆకృతిలో ఉన్నటువంటి మానవ రూపంలో వచ్చేటువంటి భాషలో ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించేసరికి గబగబా అక్కడికి వెళ్ళి నలమహారాజు గారు చూస్తే అక్కడ ఒక సర్పరాజము మంటల్లో కాలిపోతూ కనిపించిందిట. గబగబా వెళ్ళి ఆ సర్పరాజాన్ని గబుక్కును కాపాడి బయటికి లాగట్ట మహారాజు గారు. కాపాడిన వెంటనే ఆ పాము దాని గుణం ఏమిటి, ఇమీడియట్లీగా ఆ మహారాజు గారిని కాటు వేసిందిట.
కాటు వేసేసరికి ఎప్పుడైతే ఈ కాటు ప్రభావం మహారాజు గారు తగిలిందో ఇంతటి సౌందర్య రూపుడైనటువంటి నలమహారాజు గారు వికృతమైనటువంటి రూపాన్ని సంతరించుకున్నట్ట. ఈ రకమైన రూపాన్ని వచ్చేసరికల్లా అంటే తన గనక పొరపాటున తన యొక్క ప్రతిబింబాన్ని నీటిలో కానీ అద్దంలో కానీ చూసుకున్నట్టయితే అతనే భయపడి మూర్ఛపోయేటువంటి వికృత రూపం వచ్చిందిట. వచ్చేసరికల్లా ఏమిటి దురవస్థ అని చెప్పిన పక్కకి తిరిగి చూసేసరికల్లా ఈ ఎవరైతే ఇతన్ని కాటు వేసిందో ఆ పాము గబుక్కున మాయమైపోయి వెంటనే ఒక దివ్య రూపంతో దర్శనమిచ్చి, మహారాజా నా పేరు కర్కోటక రాజుని నన్ను నాగరాజు అంటారు. నేను ఈ విధంగా నిన్ను కాయటేయడం వల్ల నీకు ఏది అశుభం జరగదయ్యా. నువ్వు పడుతున్నటువంటి బాధ నాకు తెలుసు. ప్రతి మనిషి నిన్ను గుర్తిస్తాడనే విషయంతో నువ్వు చాలా బాధపడుతున్నావు. ఆ రకంగా నిన్ను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికే నేను ఈ విధంగా కాటు వేశాను. ఈ పాము విషం వల్ల నీకు ఎటువంటి ప్రమాదము సంభవించదు. అదే కాకుండా నీకు నీ పూర్వరూపం కావాలి అనుకున్నప్పుడు కర్కోటక అని చెప్పిన నన్ను మనసులో తలుచుకుంటే నీ పూర్వాకృతి నీకు లభిస్తుందయ్యా అని చెప్పి అదేవిధంగా ఇక్కడ ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి ఋతుపర్ణుడు అనేటువంటి మహారాజు గారు రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళి కొంతకాలాన్ని గడుపు. అనతి కాలంలోనే నీ బాధలన్నీ కూడా నశించిపోయి నీకు శుభం కలుగుతుందని చెప్పని ఈ కర్కోటకుడు అనేటువంటి సర్పరాజు అదృశ్యమైపోయాట. ఈ కర్కోటకుడు చెప్పినట్టుగానే ఇక్ష్వాక వంశస్థుడైనటువంటి ఋతుపర్ణ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని దర్శించి, మహారాజా నేను ఇలా పొరపాటున అనేక రోజులుగా ఉద్యోగాన్వేషణలో వస్తూ ఉన్నాను. మీ దగ్గర రథసారథిగా ఉండేటువంటి ఉద్యోగం ఒకటి ఉందని విన్నాను, కొలువు. ఆ కొలువులో నన్ను వినియోగించండి మహారాజా అని చెప్పానంటే వికృత రూపంలో ఉన్నా సరే ఆ గంభీరమైనటువంటి ధ్వనికి ముచ్చటపడి ఆ ఋతుపర్ణ మహారాజు గారు అతన్ని తన యొక్క రథసారథిగా పెట్టుకున్నట్ట. అయితే పూర్వకాలంలో నలమహారాజు గారి యొక్క రథసారథ్యం వహించినటువంటి వార్ష్ణేయుడు అనేటువంటి సారథి భీమరాజు గారి దగ్గర ఈ నలదమయంతుల యొక్క పుత్రులను వదిలేసి విదర్భరాజు యొక్క అనుమతి తీసుకొని ఈ ఋతుపర్ణ మహారాజు గారి దగ్గరే అతను రథసారథిగా ఉన్నట్ట. కానీ ఇతను కూడా ఉన్నాడు కదా, వచ్చాడు కదా, పర్వాలేదు ఉండండి అని చెప్పని ఋతుపర్ణుడు అనే మహారాజు గారు వీరిద్దరినీ కూడా రథసారథిగా ఉంచారు. అదే కాకుండా ఈ నలమహారాజు గారు, మహారాజా నేను ఈ రథసారథ్యమే కాకుండా రుచికరమైనటువంటి వంటలను కూడా మీకు వండి పెడతాను స్వామి అని చెప్పని ప్రతిరోజు కూడా వంటశాలకు వెళ్ళి అతని వెనకాల ఒక సహాయకుడిని తీసుకొని, ఆ సహాయకుడు పేరు జీవలుడు అనేవాడు. ఈ జీవలుడు అనే సహాయకుడిని తీసుకొని ఎంతమందికి ఎన్ని రకాలైనటువంటి పిండి వంటలతో సహా ఏది కావాలంటే అది చేసి పెడుతూ ఉండేవాట. ఈ విధంగా నలమహారాజు గారు కురూపంలో ఉన్నటువంటి ఇతని యొక్క భోజనాన్ని ఆస్వాదిస్తూ ఈ ఋతుపర్ణుడు, ఆహా ఇంత కమ్మటి భోజనం, రుచికరమైన భోజనం నేను ఎప్పుడూ తినలేదు కదా, రూపం మాత్రం ఈ విధంగా ఉంది కానీ వంట ఎంత చక్కగా చేస్తున్నాడని చెప్పని లోపల మురిసిపోతూ ఉండేవాట. ఈ విధంగా అయిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత దమయంతి దేవి ఏం చేయాలో అర్థం కాక ఆ రాజమాత గారి దగ్గర, అమ్మా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నా భర్త ఇంకా వస్తాడో రాడో తెలియట్లేదు, ఏం చేయాలో అవకాశం దొరకట్లేదమ్మా అని చెప్పేసరికల్లా రాజమాత విదర్భ దేశానికి కబురు పెట్టి నీ కుమార్తె నా దగ్గరే ఉందని చెప్పని ఈ దమయంతి దేవిని విదర్భరాజు దగ్గరికి పంపిన తర్వాత మహారాజు గారు తన కుమార్తెను చూసి చాలా సంతోషించిన వాడే, అమ్మా నీ భర్త రాలేదనే బాధతోటి నాకు కూడా నువ్వు దూరం అయిపోయావు తల్లి, నీకంతా శుభం జరగాలనే కదా మేమంతా ఉన్నాం, కాబట్టి నీ భర్త ఆనవాళ్ళు అతి త్వరలో నీ దగ్గరకు వచ్చేటట్టుగా నేను వెతికిస్తానమ్మా అని చెప్పని ఈ దమయంతి దేవి తండ్రి అయినటువంటి భీమరాజు గారు కొంతమంది చారులను 4 దిక్కులుగా పంపించాట. అందులో ఒకవైపు ఉన్నటువంటి ఒక దూత ఈ యొక్క ఋతుపర్ణ మహారాజు గారి యొక్క రాజ్యంలో ప్రవేశించి ఇక్కడ కురూపుగా ఉన్నటువంటి ఇతన్ని చూసి ఎందుకో అతనికి అనుమానం కలిగితే ఇదే విషయాన్ని చారుల ద్వారా దమయంతి దేవికి తెలియజేస్తే దమయంతి దేవి అప్పుడు అంది ఈ విధంగా, అయ్యా నా భర్తని గుర్తుపట్టడానికి ఒకే ఒక్క విషయం ఉంది, అడవిలో భార్యను వదిలేసి ఆమె కట్టుకున్నటువంటి చీరని సంహరించి అంటే విచ్ఛిన్నం చేసి దాన్ని కప్పుకొని వెళ్ళిపోయావు, ఇది ధర్మం కాదు కదా, అగ్నిసాక్షిగా వివాహమాడి దేవతల సమక్షంలో వివాహం చేసుకున్నటువంటి భార్యని ఈ విధంగా అరణ్యంలో వదిలేసి వెళ్ళిపోవడం భావ్యమా, భరించువాడు భర్త అంటారు కదా, ఈ విధంగా చేయడం మహారాజులకు తగునా
అనే విషయాన్ని వెళ్ళిన ప్రతి చోట ప్రతివాడు చెప్పండి, అప్పుడు నా భర్తకు పౌరుషం కలిగి ఏదో విధంగా బయటకు వస్తాడని చెప్పనని దమయంతిదేవి తన యొక్క చారులకు చెప్పిందిట ఈ విషయాన్ని. ఇదే విధంగా ఈ బ్రాహ్మడు ఇక్కడికి వచ్చి ఈ ఋతుపర్ణ మహారాజు గారి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కురూపుణ్ణి చూసి కూడా ఈ విధంగా చెప్పాట.